హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి 22 నుండి అకాల వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో 42 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదే అవకాశం ఉందని అటు ఎండల పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మార్చి 22వ తేదీ నుండి ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఒరిస్సా నుండి ఇటు తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతోనే అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 22, 23, 24 తేదీల్లో ఇటు కోస్తాంధ్ర, తెలంగాణలో చాలా చోట్ల అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు ప్రజలు, రైతులు ఈ అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి కొంత నష్టాన్ని తగ్గించుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అకాల వర్షాలు పడితే మాత్రం కొంతమందికి ఉపశమనం లభించిన, కొంతమందికి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత 42 డిగ్రీల పైగా నమోదే అవకాశాలు ఉన్నాయని మార్చి 22వ తేదీ నుండి ఒకసారిగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం మార్చి 22వ తేదీన ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు మార్చి 22, 23, 24 తేదీల్లో నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, బాపట్ల, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, భీమవరం ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, చాలా చోట్ల పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో మార్చి 21వ తేదీనే ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో మార్చి 21వ తేదీ నుండే వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ జిల్లాలైన నల్గొండ, ఖమ్మం, వరంగల్, కొత్తగూడెం, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, హైదరాబాదులో కూడా చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు, భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం ఉన్నాయని, కొన్ని చోట్ల వడగళ్ళు కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.
మరో 2 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల అధిక ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల పైగా నమోదే అవకాశాలు ఉన్నాయని, అటు ఉక్కపోత కూడా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాగే మార్చి 22వ తేదీన కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, అకాల వర్షాల పట్ల కూడా అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.